వెల్కమ్ టు నా చిరునామా. ఒక్కసారైనా వెండి తెరపై తనను తాను చూసుకుని మురిసిపోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఆ అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఆ కొద్ది మందిలో ఒకడు సిద్ధార్థ్ వర్మ. 3G లవ్తో తొలి చిత్రంతోనే విజయబావుగా ఎగురవేసిన ఈ యువ కథానాయకుడు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడు. అతనే ఈ వారం మన నా చిరునామా అతిథి. హాయ్ సిద్ధార్థ్. హాయ్, యా ఐమ్ ఫైన్. సో నా చిరునామా కార్యక్రమంలో మీ చిరునామా గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. యా షూర్. నా ఫస్ట్ మూవీ వచ్చి 3G లవ్. అండ్ నేను 3G లవ్కి వచ్చే ముందు అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే 3G లవ్ ఆడిషన్స్కి నేను అటెండ్ అయ్యాను. ఆడిషన్స్ కూడా నాకు వేరే కాల్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో మనం మూవీస్ వర్కౌట్ అవుతుందా లేదా అలా అనుకున్నాను. ఎంటైర్ ఒక 800 మెంబర్స్లో నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. విజయనగరం మయూరా హోటల్లో ఆడిషన్స్ జరిగాయి 3G లవ్కి. సో దానికి వచ్చి మా ప్రొడ్యూసర్ ప్రతాప్ కోలగట్ల, హీస్ మై గాడ్ ఫాదర్, సంథింగ్ లైక్ దట్. ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు నా ఇండస్ట్రీ కెరియర్ అంతా నాకు బ్యాక్ బోన్ ఉన్నది ఆయనే. ఇండస్ట్రీలో ఎవరూ లేరు అనుకుని నా ఫస్ట్ జర్నీలో అండ్ ఫస్ట్ ఇంట్రోలోనే నాకు ఇప్పటి వరకు అండ్ ఫర్దర్గా కూడా నా బ్యాక్ బోన్గా అండ్ నా గాడ్ ఫాదర్ ప్రతిదానికి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ అన్నీ కూడా మేబీ ఆయన వల్లే వచ్చాయి నాకు. సో ఆయన దానికి డైరెక్టర్ గోవర్ధన్ కృష్ణ గారు. సో ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్లో నాకు యాక్టింగ్ అంటే నేను ఈవెన్ 5D కెమెరా కూడా ఫేస్ చేయలేదు, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు. సో డైరెక్ట్ ఎంటర్ అయిపోయాను ఆగస్ట్ 17, 2012. సో మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ జరిగింది? నా ఎడ్యుకేషన్ అంతా వెస్ట్ గోదావరి డిఎన్ఆర్ కాలేజ్లో, వెస్ట్ గోదావరిలో అయింది. స్టడీస్ అన్ని బిఎస్సీ అండ్ ఎంసీఏ కంప్లీట్ చేశాను. స్కూలింగ్ కాకినాడ. మీ ఫ్యామిలీ? యా, మా ఫ్యామిలీ నాకు ఒక అక్క మ్యారీడ్ అండ్ ఫాదర్ వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మదర్ హౌస్ వైఫ్. కూల్ ఫ్యామిలీ. అండ్ నేను ఏం చేసినా కరెక్ట్ అని నమ్మే మా పేరెంట్స్. సో నాకు ఫుల్ సపోర్టివ్. సో నాకేంటంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటి దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి. నన్ను నమ్మి పంపించినప్పుడు నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి. అండ్ ప్రతాప్ గారు మా ప్రొడ్యూసర్ కూడా, ఆయనకి నేను అప్పుడు ఆడిషన్స్ వరకు నేను తెలియదు. అంటే 3G లవ్లో 23 మెంబర్స్ ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో 23 మెంబర్స్లో నేనంటూ ఆయనకు ఒక గుర్తింపు తెచ్చుకుని ఎంటైర్ ఇండస్ట్రీ అంతా ఒక మంచి పేరు తెచ్చుకున్నాను కాబట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆయన దగ్గర. సో ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది అండ్ మా పేరెంట్స్ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్. నేను ఇలా అడిగిన వెంటనే వాళ్ళు ఓకే నీకు చేయాలని ఉందా చేసే అంతే, బట్ ఆలోచించి చేసే ముందు ఏదైనా అంటారు. సో నేను ఫస్ట్ ఆలోచించాను మన వల్ల అవుతుందా లేదా అని. సో నేను ఇండస్ట్రీకి వచ్చి 2 years అవుతుంది. ఈ 2 yearsలో 3G లవ్ అయిన వెంటనే నెక్స్ట్ నేను నా ఫ్రెండ్స్ రమేష్ వర్మ గారు, జిఎస్ రావు గారు డైరెక్టర్ దానికి. సో అలా వచ్చింది. పరశురి బ్రదర్స్ రైటర్స్, చిన్ని చరణ్ మ్యూజిక్. అదొక మంచి జర్నీ ఆయనతో కూడా. నాకు ఒక మంచి గురువు ఆయన జిఎస్ రావు గారు. ఎందుకంటే 3G లవ్ అంటే నాకు మా డైరెక్టర్ సార్ నాకు ఫస్ట్ యాక్టింగ్ రాదు, సో ఆయనే నాకు నేర్పించారు. అదంతా అయిపోయిన తర్వాత జిఎస్ రావు గారు ఏంటంటే నాకు అప్పటి వరకు కొన్ని తెలియదు. సో ఆయన ఉండి నాకు దగ్గరుండి చెప్పేవారు అనమాట, సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అండ్ రైట్ నౌ కృషి గారు బ్యానర్లో అండ్ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో దాగుడు మూత దండకు డైరెక్టర్, ఆ మూవీకి డైరెక్టర్ రాధాకృష్ణ మల్లేని గారు. ఆయన సీనియర్ మోస్ట్ సీరియల్ డైరెక్టర్ ఆయన. స్వాతి చినుకులు, ఇవన్నీ ఋతురాగాలు ఆ డైరెక్టర్. సో ఆయన ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం భయపడింది మాత్రం ఆయనకి. ఎందుకు అంటే లైక్ ఏ టీచర్, నేను ఐఎమ్ ఏ కిడ్, దట్స్ ఇట్, అంతే. ఎందుకంటే నేను ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఆయన దగ్గర నాకు కొంచెం భయపడేవాడిని. ర్యాపప్లో ఆయన ఎలా చెప్పేవారు. సో అంత పెద్ద డైరెక్టర్ ఆయన. సో ఆయన దగ్గర నేను ఇంప్రెస్ చేసుకోవాలంటే నేను మోస్ట్లీ బాగా హార్డ్ వర్క్ చేసుకోవాలి కదా. సో నేను హార్డ్ వర్క్ చేసుకుని ఆయన ఇంప్రెస్ చేసి ఈ టైంలో ఈ ర్యాపప్లో నేను టెన్షన్గా ఫీల్ అయ్యాను క్రిష్ గారి దగ్గర. క్రిష్ గారు అంటే అమ్మో వ్యాధి ఉండే నాకు ఒక ఫేవరెట్ డైరెక్టర్ క్రిష్ గారు. నేను ఫస్ట్ టైం
సినీమాక్స్లో ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీ ఓకే. చూస్తున్నప్పుడు సెకండ్ షో ఆయన ఒక్కనే వచ్చారు. ఆ, క్రిష్ గారిని నేను ఫస్ట్ టైం చూడడం అంటే నేను అంటే హైదరాబాద్లో చూసింది ఫస్ట్ మూవీ గమ్యం ఆ, రాజధాని థియేటర్. ఓకే. ఫస్ట్ టైం గమ్యం చూశాను. నాకు ఆయన వేదం కృష్ణవందే గారు నా ఫేవరెట్ మూవీస్. ఎందుకంటే అన్ని. యా మ్మ్. ఎందుకు అంటే న్యాచురాలిటీ నాకు ఎక్కువ ఇష్టం. చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కానీ Concept, ఏదైనా. yeah, yeah. వావ్. సో ఆయన దగ్గరికి నేను ఆ సినిమాకి సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఒకసారి కలవాలి. ఒక డ్రీమ్ కమ్ ట్రూ Yeah. కైండ్ ఆఫ్. ఒక్కసారి ఆయన కలవాలి, జస్ట్ ఎక్సైట్మెంట్ నాకు మొత్తం మాట్లాడాలి ఎలా సార్ అని. సో ఆయన దగ్గర కూడా ఆడిషన్స్ నాకు సెకండ్ టైం ఆడిషన్స్ ఫేస్ మళ్ళీ ఆడిషన్స్ చేశారు. ఆడిషన్ అంటే సంథింగ్ లైక్ దట్. ఆ క్యారెక్టరైజేషన్కి ఏంటంటే చాలా మంది ఏం చూసారు, హెవీ కాంపిటీషన్ నాకు. ఓకే. మళ్ళీ నాకు అప్పుడు అనిపించింది అయితే అయిపోదాం లేకపోతే లేదు. అంతే. ఫుల్ కాన్ఫిడెంట్తో వెళ్ళాను, పాజిటివ్ ఎనర్జీతో. సో వెళ్ళిన తర్వాత ఆయన ఆఫీస్ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఇలా మీ పేరేంటండి అన్నారు. షాక్, ఐ వాజ్ షాక్. ఎందుకంటే నాకు మీ పేరేంటండి అంటే అంత మరణించారంటేనే ఆయనలో నేను నిజంగా నచ్చింది. చాలు వెళ్ళిపోదాం ఇంకా సాయంత్రం అయిపోతే, నిండిపోయింది. ఇంకింటికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆయనతో ఒకసారి మాట్లాడేసాం అనుకున్నా. ఇలా సిద్ధార్థ్ సార్ అని చెప్తే ఏంటంటే నేను మళ్ళీ క్వశ్చన్ చేశాను, సిద్ధార్థ్ సార్ అన్నాను. ఐ టు ఐ కాంటాక్ట్ మాట్లాడారు, నాకు టెన్షన్ వచ్చింది. ఓకే. సో ఆయన వెళ్ళిపోయారు. ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడనే ఉంచేశారు. సో అరౌండ్ 8:30 వరకు ఉన్నా. సో నాకు అంత బాగా ఆడిషన్స్లో కూడా క్రిష్ గారితో చేసిన కో డైరెక్టర్ ఉస్మాన్ బ్రదర్ నాకు బాగా సపోర్ట్ చేశాడు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే లాస్ట్ వరకు కూడా ఫుల్ సపోర్టివ్. ఇలా చేస్తే ఆయన ఇంప్రెస్ అవుతారు, నువ్వు యాక్టింగ్ ఎలా మార్చుకోవాలి, 100 సార్లు చేయండి 200 ఎన్నిసార్లు చేసినా ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్పేవాడు. ఇంకా తర్వాత కష్టపడాలి సినిమా ఇంకా. అయిపోయాక నాకు ఒక మాట చెప్పాడు, నేను ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ నువ్వు చేసిన తర్వాత ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ నీ దృష్టిలో యాక్టింగ్ కి. ఓకే. నీ యాక్టింగ్ నేను ఇంప్రెస్ అయ్యాను. బట్ నేను ఎందుకు ఇంకా కావాలి అన్నానంటే ఫర్దర్గా నీకు ఇవన్నీ నేర్చుకోవాలి. అవునవును. యాక్చువల్గా పేరెంట్స్ అందరూ యాక్టింగ్కి అగేన్స్ట్గా ఉంటారు, లైక్ ఇండస్ట్రీ అంటేనే ఒప్పుకోరు కదా. మీరు ఎలా ఒప్పించారు పేరెంట్స్ని? మా పేరెంట్స్ని నేను ఒప్పించలేదు. జస్ట్ ఆ రోజు నైట్ మా మదర్కి చెప్పాను, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఆడిషన్స్ వచ్చాయని. నమ్మలేదు అసలు. ఇంటికి త్వరగా రా, నువ్వు బయట ఎక్కువ తిరగొద్దు, ఈవినింగ్ అయింది కదా, లేట్ అవుతుంది. లైక్ నేను డాడీని బావజ్జీ అంటాను. ఓకే. బావజ్జీ తిడతారు, ఫాస్ట్గా ఇంటికి వచ్చాను. లేదు నేను ఈరోజు నైట్ రావట్లేదు, నేను రేపు మార్నింగ్ వస్తాను, ఇలా ఆడిషన్స్ ప్రిపరేషన్స్ ఉన్నాయి అంటే ఏదో ఒకటి చేసుకొని చెప్పి ఫోన్ పెట్టారు. దెన్ నాకు నేను సెలెక్ట్ అయినట్టు కూడా నాకు ఆ రోజు చెప్పలేదు. ఓకే. నెక్స్ట్ డే చెప్పారు. నెక్స్ట్ డే డైరెక్ట్గా పేపర్ కటింగ్స్ కూడా ఇప్పటివరకు దాచుకున్నా. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఇలా హీరో సిద్ధార్థ్ అని ఒక ట్యాగ్ లైన్ హీరో సంథింగ్ మనకి కొత్తగా అనిపించింది. సో ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ టైం మీ ఫోటో వెరీ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయిందా? యా. ఇంటికి వెళ్ళిన వెంటనే చూపించాను మా మమ్మీకి, రోజుకి, అక్కకి. అవునా? ఎలా ఫీల్ అయ్యారు? మా ఫ్రెండ్స్ నమ్మలేదు. మళ్ళీ అది కట్టింగ్స్ ఫొటోస్ తీసి ప్రూఫ్ చూపించారా మీరు? అంటే నైట్ కదా, తెలియదు కదా, అనుకోలేదు అసలు, ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఇది కూడా. ఓకే. నెక్స్ట్ 3Gలో స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏం చేసి ఉండేవారు? సాఫ్ట్వేర్. ఎందుకట్లా? నాకు ఇష్టం. మరి అదొక లైఫ్ అంతే. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే అప్పుడు నాకు స్టడీస్ అవ్వకముందు నాకు అనిపించేది, ఇప్పుడు చూస్తుంటే అసలు ఇప్పుడైతే ఆ మైండ్ సెట్తో ఇలా ఇండస్ట్రీకి రాకపోయినా సరే నేనైతే 100% చేయను. పొద్దున్న సాయంత్రం వరకు అలా కూర్చుని. సో సిద్ధార్థ్ గారు చెప్పండి, రియల్ లైఫ్కి